హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్యాకల్టీ. సో మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుందామని. సో వాటిలో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, సో రీసెంట్గా ఏ రాష్ట్రానికి సంబంధించి దెహింగ్ పట్కాయ్ అనే జాతీయ పార్క్ 7వ జాతీయ పార్క్గా ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లో నిలిచిందనేది ఫస్ట్ పాయింట్ అండి ఇక్కడ. సో దెహింగ్ పట్కాయ్ అనే జాతీయ పార్క్ ఏ రాష్ట్రానికి సంబంధించి 7వ నేషనల్ పార్క్గా మనకి వార్తల్లో నిలిచింది, ఆ రాష్ట్రం పేరేంటి, ఆ రాష్ట్రానికి సంబంధించి వచ్చే మిగిలిన నేషనల్ పార్క్స్ ఏంటి, భారతదేశంలో అధికంగా నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం ఏంటి, కేంద్రపాలిత ప్రాంతం ఏంటి మనం చూద్దాం. సో దెహింగ్ పట్కాయ్ అనే నేషనల్ పార్క్ ఏ రాష్ట్రానికి సంబంధించి 7వ నేషనల్ పార్క్ అంటే అస్సాం అనే రాష్ట్రానికి సంబంధించి 7వ నేషనల్ పార్క్. ఆల్రెడీ మనం ఒక 2 days బ్యాక్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి రైమోనా నేషనల్ పార్క్ గురించి మనం ప్రస్తావించాం. రైమోనా నేషనల్ పార్క్ని 6th నేషనల్ పార్క్గా పేర్కొంటూ ఇప్పుడు దెహింగ్ పట్కాయ్ అనే మరొక పార్క్ని నేషనల్ పార్క్గా ప్రకటిస్తూ అస్సాం అనే రాష్ట్రం మనకి వార్తల్లో నిలిచిందని. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకు గుర్తుండాలి. సో అస్సాంకి సంబంధించి దెహింగ్ పట్కాయ్ అనేది మనకి 7th నేషనల్ పార్క్ అంటున్నాం. అస్సాంకి సంబంధించి ఫస్ట్ నేషనల్ పార్క్ పేరు కనుక తీసుకుంటే కజిరంగా నేషనల్ పార్క్ అనేది వస్తుంది. సెకండ్ మానస్ అనే నేషనల్ పార్క్ అనేది వస్తుంది. కజిరంగా, మానస్, నమేరి, వరాంగ్, డిబ్రూ, అదేవిధంగా మొరీనా. 6 జాతీయ పార్కులతో పాటు దెహింగ్ పట్కాయ్ అనే ఒక పార్కుని జాతీయ పార్కుగా ప్రకటిస్తూ మనకి అస్సాం అనే రాష్ట్ర ప్రభుత్వం మనకి వార్తల్లో నిలిచిందండి. సో మనకి దేశవ్యాప్తంగా ఉండే నేషనల్ పార్క్స్ ఏంటంటే మనకి 105. ప్రీవియస్లీ మనం 103 అని చెప్పాం. ఒక స్మాల్ కరెక్షన్, మనకి దేశవ్యాప్తంగా ఉండే నేషనల్ పార్క్స్ ఏంటంటే 105. దీనితో కలిపి మనకు ఒకటి పెరుగుతుంది, 106 అనేది కూడా చెప్పచ్చు. సో టోటల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా 106గా మనం తీసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో మనకి నేషనల్ పార్క్లు అధికమంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకి 9 నేషనల్ పార్క్స్. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో మనకి నేషనల్ పార్క్స్ ఎక్కువ అంటే అండమాన్ నికోబార్లో మనకి నేషనల్ పార్క్స్ ఎక్కువ. సో మధ్యప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ కలవో అండమాన్ నికోబార్లో కూడా అన్నే నేషనల్ పార్క్స్ అనేవి కలవని. సో టోటల్ 106 అయితే మధ్యప్రదేశ్లో 9, అండమాన్ నికోబార్లో 9, అస్సాంలో 7. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కనుక తీసుకుంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు, పాపికొండలు నేషనల్ పార్క్ మాత్రమే కలవు. అదే తెలంగాణకు సంబంధించి కనుక తీసుకుంటే మనకి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు, మహావీర్ హరీనా నేషనల్ పార్క్ మాత్రమే వస్తాయి. బట్ అస్సాంకి సంబంధించి 7 నేషనల్ పార్క్స్ అనేవి మనకి వార్తల్లో నిలిచిందండి. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ కనుక తీసుకుంటే మనకి దిస్పూర్ అనేది వస్తుందండి. అస్సాం స్టేట్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ. అస్సాం స్టేట్కి సంబంధించి గవర్నర్ జగదీష్ ముఖి. సో ఈ పేర్ల పరంగా మనం వీటిని తీసుకోవచ్చు. అస్సాం స్టేట్కి సంబంధించి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు అనేది మనకి ప్రథమంగా తీసుకుంటాం. సో ఏ రాష్ట్రంలో మనకి నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉంటే మధ్యప్రదేశ్, ఏ రాష్ట్రంలో మనకి ఏ కేంద్రపాలిత ప్రాంతంలో మనకి నేషనల్ పార్క్స్ ఎక్కువ అంటే అండమాన్ నికోబార్. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనే సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనే సంస్థ
ఏ ఆర్గనైజేషన్ని 2023వ సంవత్సరం వరకు అఫీషియల్ పార్ట్నర్గా అనౌన్స్ చేస్తుంది అనేది మనకు తెలియాలని. సో ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గురించి మనం చూద్దాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా అటు వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కావచ్చు, టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించే సంస్థగా మనం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్తాం. అటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి 2023వ సంవత్సరం వరకు అఫీషియల్ పార్ట్నర్గా ఏ సంస్థని అనౌన్స్ చేశారంటే భారత్ పే అనే సంస్థని అనౌన్స్ చేయడం జరిగిందని. సో భారత్ పే అనే సంస్థ ఐసీసీ అనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనే సంస్థకి అఫీషియల్ పార్ట్నర్గా 2023వ సంవత్సరం వరకు ఉంటుందండి. అంటే ఈ మధ్యకాలంలో మనకి ఎటువంటి క్రికెట్ టోర్నమెంట్లు జరిగినా దానికి అఫీషియల్ పార్ట్నర్గా భారత్ పే, మనకి ప్రీవియస్లీ కనుక తీసుకుంటే బైజూస్ లాంటివి, ఒప్పో లాంటివి మనకి అఫీషియల్ పార్ట్నర్స్గా ఉన్నాయి. ఇప్పుడు భారత్ పే అనేది వచ్చిందండి. సో ఈ భారత్ పే అనే అంశాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే మనకి 2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీ వస్తుంది. సో భారత్ పేకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే అస్నీర్ గ్రోవర్ అనే పేరు వస్తుందండి. అస్నీర్ గ్రోవర్ అనే పర్సన్ని భారత్ పే అనే అంశానికి సంబంధించి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా అస్నీర్ గ్రోవర్ అనే పేరు మనం చెప్పచ్చు. సో భారత్ పే అనేది మనకి ఫోన్పే, గూగుల్ పే లాంటికి సంబంధించి వచ్చే ఒక మనీ ట్రాన్స్ఫర్ టూల్గా మనం తీసుకోవచ్చు. అటువంటి భారత్ పేని ఐసీసీ ఏ సంవత్సరం వరకు అఫీషియల్ పార్ట్నర్గా అనౌన్స్ చేసుకుందంటే 2023వ సంవత్సరం వరకు మనం చెప్పచ్చు. సో ఐసీసీని ఎప్పుడు స్థాపించారంటే 1908లో స్థాపించారు. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ దుబాయ్. ఐసీసీ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే మనకి న్యూజిలాండ్ దేశానికి చెందిన గ్రేగ్ బాక్లే అనే పేరు వస్తుందండి. సో గ్రేగ్ బాక్లే అనే పర్సన్ని ఐసీసీ అనే సంస్థకి సంబంధించి మనం ప్రెసిడెంట్ చైర్మన్గా చెప్తే, ఈ గ్రేగ్ బాక్లే ఏ దేశానికి చెందినవాడంటే న్యూజిలాండ్ దేశానికి చెందిన పర్సన్. ఐసీసీ CEO పేరు కనుక తీసుకుంటే మను సౌని అనే పేరు వస్తుందండి. మను సౌని అనే పర్సన్ని ఐసీసీకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చెప్తాం. అదే ఐసీసీ చైర్మన్గా గ్రేగ్ బాక్లే అనే పర్సన్ పేరు మనం చెప్తాం. సో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంశాలను నిర్వహించే సంస్థగా మనకు ఐసీసీగా తీసుకుంటాం. మనకి ఫస్ట్ టైం క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందంటే 1975లో జరిగింది. రీసెంట్గా 2019లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో జరిగితే విన్నర్ ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్గా చెప్పచ్చు. సో 2019లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎన్నవదంటే 12వ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్గా చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ని ఎక్కువ సార్లు విన్ అయిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా 5 సార్లు విన్ అయితే, వెస్టిండీస్ 2 టైమ్స్, ఇండియా 2 టైమ్స్, ఇంగ్లాండ్ 1 టైము, శ్రీలంక 1 టైము, పాకిస్తాన్ 1 టైం. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకుంటాం. సో మన ఇండియాకి సంబంధించి BCCI అనేది వస్తుంది, క్రికెట్ కంట్రోల్ బోర్డుగా వస్తుందని. సో BCCIని ఎప్పుడు స్థాపించారంటే 1928లో స్థాపించారు. BCCI హెడ్ క్వార్టర్ ముంబై. BCCIకి ప్రెసిడెంట్ ఎవరంటే మనకి సౌరవ్ గంగూలీ అనే పేరు రావడం జరుగుతుందని. సో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. సో భారతదేశం యొక్క నేషనల్ గేమ్ అనేది క్రికెట్ కాకపోయినా క్రికెట్కే మనం ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తాం. క్రికెట్ అనేది ఏ కంట్రీస్ యొక్క నేషనల్ గేమ్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బెర్ముడా, బార్బడాస్ అనే దేశాలు వస్తాయి. క్రికెట్ని నేషనల్ గేమ్ కలిగిన కంట్రీస్గా వేటిని మనం చెప్తామంటే ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, బెర్ముడా కావచ్చు, మరియు బార్బడాస్ అనే దేశాలు కూడా వస్తాయండి. సో ఈ 4 దేశాల యొక్క నేషనల్ గేమ్ ఏదంటే మనం క్రికెట్ అనే అంశాన్ని మనం తీసుకుంటాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైన అంశాలని. సో ఐసీసీ అఫీషియల్ పార్ట్నర్గా 2023 వరకు ఏ ఆర్గనైజేషన్ వ్యవహరించుందంటే భారత్ పే అనే ఆర్గనైజేషన్ మనకి వ్యవహరించుంది. సో భారత్ పే ప్రెసిడెంట్ హెడ్ ఎవరంటే అస్నీర్ గ్రోవర్ అనే పేరు వస్తుంది. ఎప్పుడు స్థాపించారంటే 2018. సో ఐసీసీ చైర్మన్ ఎవరు, BCCI హెడ్ ఎవరు అనేది మనకి ప్రధానంగా తెలియాలని. నెక్స్ట్
మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్, రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ మనకి సోషల్ నెట్వర్క్కి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెడుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఫేస్బుక్ వాడే పర్సన్స్ యొక్క లిస్టు, వాట్సాప్ వాడే పర్సన్స్ యొక్క లిస్ట్ అనేది కంపల్సరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్కి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేయడం ద్వారా మాకు సోషల్ నెట్వర్క్కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేసుకోగలుగుతాము. సో అఫీషియల్ డేటా అనేది మా దగ్గర ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేస్బుక్ కావచ్చు లేదా వాట్సాప్ కావచ్చు కొన్ని కొత్త గైడ్లైన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కొత్త గైడ్లైన్స్ని ప్రవేశపెట్టినప్పుడు ఇటు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇండియాకి సంబంధించి గ్రీవెన్స్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు. సో ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా ఎవరు, వాట్సాప్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా ఎవరు అని మనం చూద్దాం. ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా, ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియాకి సంబంధించి సంగీత సుప్రియ అనే పేరు మనం తీసుకుంటాం. సంగీత సుప్రియ అనే పర్సన్ని ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియాగా వస్తుంది. అదే వాట్సాప్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా అయితే పరేష్ బి లాల్ అనే పేరు వస్తుందండి. పరేష్ బి లాల్ అనే పర్సన్ వాట్సాప్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా, సంగీత సుప్రియ అనే పర్సన్ని ఫేస్బుక్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఫర్ ఇండియా. సో ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇప్పటి వరకు మనకి ఈ గ్రీవెన్స్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మనకు లేరు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేసిన కొత్త గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు వీళ్ళిద్దరిని నియమించడం జరిగిందని. సో ఫేస్బుక్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2004లో ప్రవేశపెట్టారు. అదే వాట్సాప్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2009లో ప్రవేశపెట్టారు. సో వాట్సాప్ని ప్రవేశపెట్టింది 2009, ఫేస్బుక్ని ప్రవేశపెట్టింది 2004. సో ఈ మనకి టెలికమ్యూనికేషన్ సంబంధించి కావచ్చు, సోషల్ నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ సంబంధించి కావచ్చు, సాల్వింగ్ అంశాలకి సంబంధించి ఇండియా ప్రవేశపెట్టిన కొత్త గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఈ రెండు సంస్థలు గ్రీవెన్స్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగిందని. సో ఇది మనకి ముఖ్యమైన అంశంగా మనం తీసుకుంటాం. మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు. రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ లా మినిస్టర్గా వస్తాడండి. ఈయన రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా, లా మినిస్టర్గా కూడా ఈయన పేరు వస్తుంది. ఈయన ఒక కాన్స్టెన్సీ మనకి ఎక్కడ వస్తుందంటే రవిశంకర్ ప్రసాద్ యొక్క కాన్స్టెన్సీ పాట్నా, బీహార్ అనేది వస్తుందండి. సో మనకి నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు వస్తుందంటే May 11 వస్తుందండి. సో May 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తారు. ఎందుకు May 11ని నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తారంటే May 11, 1998లో ఇండియా ఫస్ట్ టైం రాజస్థాన్లోని పొక్రాన్ అనే ప్లేస్లో న్యూక్లియర్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇండియా మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే అణు పరీక్షలు నిర్వహించిందో ఆ డేట్నే మనం నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తున్నాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా వీటికి సంబంధించి వస్తాయండి. సో ఫేస్బుక్ CEO ఎవరంటే మార్క్ జూకర్బర్గ్ అనే పేరు మనం చెప్పచ్చు. సో మార్క్ జూకర్బర్గ్ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వస్తాడంటే ఫేస్బుక్. సత్య నాదెల్లా అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి CEOగా వస్తాడంటే మైక్రోసాఫ్ట్ అనే సంస్థకి సంబంధించి మనం చెప్పచ్చు. అదే సుందర్ పిచాయ్ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వస్తాడంటే గూగుల్ అనే సంస్థకి సంబంధించి మనం చెప్పచ్చు. యాండీ జెస్సీ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వస్తాడంటే అమెజాన్ అనే సంస్థకి సంబంధించి వచ్చే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనం చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయండి. సో రషీద్ ప్రేమ్జీ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి MD CEO అంటే
విప్రో అనే సంస్థకి సంబంధించి ఎండి సిఇఓగా చెప్పచ్చు. సో రాజేష్ గోపీనాథ్ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి ఎండి సిఇఓ అంటే టీసీఎస్ అనే సంస్థకి సంబంధించి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సంస్థకి సంబంధించి సిఇఓ కనుక తీసుకుంటే రాజేష్ గోపీనాథ్ అనే పేరు వస్తుంది. సలీల్ పరేఖ్ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఇన్ఫోసిస్ అనే సంస్థకి సంబంధించి వచ్చే ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనం తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన సంస్థలకు సంబంధించి వచ్చే సిఇఓస్. సో ఫేస్బుక్ సంబంధించి మార్క్ జూకర్బర్గ్ అయితే మైక్రోసాఫ్ట్కి సత్యనాదెల్లా, గూగుల్కి సుందర్ పిచ్చై, అమెజాన్కి యాండీ చెస్సీ, అదేవిధంగా విప్రోకి రషీద్ ప్రేమ్జీ, టీసీఎస్కి రాజేష్ గోపీనాథ్, అదేవిధంగా మనకి ఇన్ఫోసిస్కి సలీల్ పరేఖ్ అనే పేరు వస్తుంది. అదేవిధంగా మనకి ఫ్లిప్కార్ట్ సిఇఓ పేరు కనుక తీసుకుంటే కళ్యాణ కృష్ణమూర్తి అనే పేరు వస్తుంది. సో కళ్యాణ కృష్ణమూర్తి అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ సంస్థకి సంబంధించి వచ్చే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ సందర్భానుసారం వీటి గురించి మనం చెప్పాలి. సో అందుకే ఇక్కడ చెప్పడం జరిగిందని. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ డిప్యూటీ గవర్నర్ యొక్క పదవీ కాలాన్ని మరొక 3 years ఎక్స్టెండ్ చేసిందంటే 2 to 3 years అనేది మనం ఇక్కడ చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మహేష్ కుమార్ జైన్ అనే పర్సన్ని మరొక 1 year and 2 year కాదు, మహేష్ కుమార్ జైన్ అనే పర్సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి 4 డిప్యూటీ గవర్నర్స్ వస్తారు. ఈ 4 డిప్యూటీ గవర్నర్స్లో వన్ ఆఫ్ ది పర్సన్గా ఉన్న మహేష్ కుమార్ జైన్ యొక్క పదవీ కాలం మనకి నిన్నటితో పూర్తయింది. అయితే ఈయన యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్లైన్స్ని పాస్ చేస్తుందండి. సో మహేష్ కుమార్ జైన్ అనే పర్సన్ మనకి 2022 December 31 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నర్గా ఉండబోతున్నాడు. అంటే 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగిందని. ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 గవర్నర్స్ ఉన్నారు. 3 డిప్యూటీ గవర్నర్స్ పేర్లు కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ మైకెల్ పాత్రా అనే పేరు వస్తుంది. మైకెల్ పాత్రా, ఎం రాజేశ్వరరావు అండ్ టి రవిశంకర్. సో వీళ్ళ ముగ్గురితో పాటు ఆల్రెడీ వీళ్ళ ముగ్గురు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిప్యూటీ గవర్నర్స్. ఈయన కూడా డిప్యూటీ గవర్నరే. అయితే ఈయన యొక్క పదవీ కాలం అనేది పూర్తి కావడంతో 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1 గవర్నర్ ఉంటాడు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 10 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం మనం తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఫామ్ చేశారనేది ఫస్ట్ మనకు తెలియాలి. 1935 April 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే కలకత్తా, తర్వాత ముంబైగా మారిందని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారంటే 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజేషన్ చేశారు. ఫామ్ చేసింది మాత్రం 1935 April 1. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ కమిటీ ద్వారా ఫామ్ చేశారంటే హిల్టన్ యంగ్ ఆర్ రాయల్ కమిషన్ ద్వారా ఫామ్ చేయడం జరిగింది. హిల్టన్ యంగ్ ఆర్ రాయల్ కమిషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేశారు. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేయడం జరిగిందండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రెజెంట్ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ అనే పేరు వస్తుందండి. శక్తికాంత్ దాస్ అనే పర్సన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25th గవర్నర్గా చెప్తాం మనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గవర్నర్ ఎవరంటే
ఆస్బార్న్ స్మిత్ అనే పేరు వస్తుందండి. ఈ సందర్భానుసారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం చెప్పే అంశాలు. ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటంటే టోటల్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా మనకి 12 గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క రేషియోస్ అనేవి భారీగా పెరగడం వల్ల ఏ బ్యాంక్స్ అయితే మనకి తీవ్ర నష్టాల్లో ఉన్నాయో ఆ బ్యాంక్స్ని తీసుకెళ్ళి లాభాల్లో ఉన్న బ్యాంక్స్లో విలీనం చేశారు. సో బ్యాంక్స్ యొక్క మెర్జింగ్ ప్రాసెస్ గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. అది కంపల్సరీ మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పరంగా, రైల్వే ఎగ్జామ్స్ పరంగా, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో పర్టికులర్గా మనకి బ్యాంక్స్ యొక్క మెర్జింగ్ ప్రాసెస్ గురించి, విలీన ప్రక్రియ గురించి ఒక సెపరేట్ వీడియో అనేది చేద్దాం. సో ప్రజెంట్ మనకి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉంటాయి? 12 మాత్రమే అని చెప్పొచ్చు. సో మహేష్ కుమార్ జైన్ని 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే డిప్యూటీ గవర్నర్స్ వీళ్ళు. సో 4 డిప్యూటీ గవర్నర్స్ మనకున్నారు. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్స్ని ఎక్కడ ప్రింట్ చేస్తుందంటే నాసిక్, మైసూరు, సాల్బోని, దివాస్ అనే ప్రదేశాల్లో ప్రింట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేసే ప్రదేశాలుగా నాసిక్ అనే ప్రదేశాన్ని, మైసూర్ అనే ప్రదేశాన్ని, సాల్బోని అనే ప్రదేశాన్ని, దివాస్ అనే 4 ప్లేసెస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేస్తుంది. నాసిక్ అంటే మహారాష్ట్ర, మైసూర్ అంటే కర్ణాటక, సాల్బోని అంటే వెస్ట్ బెంగాల్, దివాస్ అంటే యూపీ. ఈ ప్రదేశాల్లో మాత్రమే మన కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేస్తారు. హైదరాబాద్, కలకత్తా, ముంబై, నోయిడా ఈ ప్రదేశాల్లో మనకి కాయిన్స్ని ప్రింట్ చేస్తారని ఈ సందర్భానుసారం వీటి గురించి మనం చెప్పచ్చు. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫేర్. సో రీసెంట్గా మనకి వన్ ఆఫ్ ది మెయిన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్గా చెప్పే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా ఎవరిని నియమించారు అనేది మనకి చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకుంటాం. సో ఎందుకంటే మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ పరంగా తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఎక్కువగా మనకి పేర్లు వినబడే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అండి. ఇటువంటి వాటిలో ప్రజెంట్ మనకి హైలీ ప్రాఫిట్ మేకింగ్ ప్రైవేట్ బ్యాంక్ ఏదంటే హెచ్డిఎఫ్సి, దాని తరువాత ఐసిఐసిఐ, దాని తరువాత యాక్సిస్. సో ఐసిఐసిఐ అనే బ్యాంక్కి సంబంధించి రీసెంట్గా చైర్మన్ ఎవరు నియమించారు అనే దాని గురించి మనం తీసుకుంటే సో ఐసిఐసిఐ బ్యాంక్ న్యూ చైర్మన్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క న్యూ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది అనే పేరు వస్తుంది. సో గిరీష్ చంద్ర చతుర్వేది అనే పర్సన్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా వస్తాడంటే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి వచ్చే ప్రెసిడెంట్ చైర్మన్. సో ఈయన 3 ఇయర్స్ వరకు ఈయన ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా ఉంటాడని. 3 ఇయర్స్ ఈయన యొక్క టర్మ్ అనేది 3 ఇయర్స్. అంటే 2021లో అపాయింట్ అయ్యాడు కాబట్టి ఆల్మోస్ట్ మనకి 2024 వరకు ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా ఈయనే ఉంటాడని. సో ఐసిఐసిఐ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారంటే 1994లో స్థాపించారు. ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్ ముంబై వస్తుందని. ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి ఎండి అండ్ సిఇఓ ఎవరంటే సందీప్ బక్షి అనే పేరు వస్తుందని. సందీప్ బక్షి అనే పర్సన్ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ. సో ప్రీవియస్లీ మనకి చందా కొచ్చర్ అనే పర్సన్ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా ఉండేవారని. అయితే కొన్ని ఎలిగేషన్స్ రావడం వల్ల చందా కొచ్చర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. సో రీసెంట్గా గిరీష్ చంద్ర చతుర్వేదిని రీఅపాయింట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈయన ప్రీవియస్లీ పనిచేశాడు, మళ్ళీ తిరిగి అపాయింట్ చేశారు. 3 ఇయర్స్ యొక్క టర్మినాలజీ సంబంధించి అపాయింట్ చేయడం జరిగిందని. సో ఐసిఐసిఐ అంటే మనకి అబ్రివేషన్ తెలియాలి. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి మనం ఎబ్రివేషన్ చెప్తాం. అంటే చాలాసార్లు మనకి ఎబ్రివేషన్స్ కూడా అడుగుతున్నారు. ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ముంబై అంటే మనకి మహారాష్ట్ర స్టేట్ యొక్క క్యాపిటల్గా మనం చెప్పచ్చు. సో ప్రజెంట్ మహారాష్ట్ర స్టేట్ యొక్క సీఎం ఎవరంటే ఉద్ధవ్ థాక్రే అనే పేరు వస్తుందని. సో ఉద్ధవ్ థాక్రే అనే పర్సన్ ఏ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ అంటే మహారాష్ట్రకి సంబంధించి గవర్నర్ పేరు కనుక తీసుకుంటే భగత్ సింగ్ కోషారియా అనే పేరు వస్తుందని. సో భగత్ సింగ్ కోషారియా అనే పర్సన్ని మహారాష్ట్రకి సంబంధించి గవర్నర్గా చెప్తాం, ఉద్ధవ్ థాక్రేని చీఫ్ మినిస్టర్గా చెప్తాం. సో ఉద్ధవ్ థాక్రే ఏ పార్టీకి చెందినవాడంటే శివసేన అనే పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి. శివసేన పార్టీని స్థాపించింది 1966. శివసేన అనేది మనకి ప్రాంతీయ పార్టీయే తప్ప నేషనల్ పార్టీగా రాదండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైన అంశాలుగా మనం తీసుకుంటాం. సో ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, సో రీసెంట్గా ఇండియా నిన్న ఏ దేశంతో అరేబియన్ సముద్రంలో నేవల్ ఎక్సర్సైజ్ నిర్వహించుకుంది? ఆ ఎక్సర్సైజ్ పేరేంటి, ఆ దేశం ఏంటో చూద్దాం. సో ఇండియా ఇండో థాయ్ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది, ఎక్సర్సైజ్ అన్నా యుద్ధ విన్యాసం అన్నా ఒకటే. ఇండో థాయ్ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది అరేబియన్ సముద్రంలో నిన్న జరిగింది. అయితే ఇండో థాయ్ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాలకి సంబంధించి వచ్చే సముద్ర నావికాదళ యుద్ధ విన్యాసంగా చెప్తామంటే భారత్ మరియు థాయిలాండ్ దేశాలకు సంబంధించి వచ్చే సముద్ర నావికాదళ యుద్ధ విన్యాసం. సో నావికాదళ యుద్ధ విన్యాసం కావచ్చు, ఆర్మీ యుద్ధ విన్యాసం కావచ్చు, ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారత్తో ఏ దేశాలైతే స్నేహ సంబంధం కలిగి అధికంగా ఉంటాయో అటువంటి దేశాలతో మనకి స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మన దేశం యొక్క మిలిటరీ సామర్థ్యం ఎలా ఉంది, ఇతర దేశం యొక్క మిలిటరీ సామర్థ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సంబంధించి మాత్రమే యుద్ధ విన్యాసాలు వస్తాయని. అంటే సడన్గా మన దేశం మీద మన శత్రు దేశాలు కనుక దాడి చేస్తే ఆర్మీ పరంగా కావచ్చు, ఎయిర్ ఫోర్స్ పరంగా కావచ్చు, నేవీ పరంగా కావచ్చు, మనం ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొనాలి, మనం ఏ విధంగా వాళ్ళని బీట్అవుట్ చేయాలి అనే వాటికి సంబంధించి ఒక మాక్ డ్రిల్గా మనం చెప్తాం. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్గా మనం గాజీ అనే సినిమా చెప్పొచ్చు. దాని ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనకి నేవల్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకు అర్థమవుతుందని. సో ఇండో థాయ్ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది మనకి రీసెంట్గా ఎస్టర్డే అరేబియన్ సముద్రంలో జరిగింది. సో ఇండో థాయ్ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాలకు వస్తుందంటే భారత్ మరియు థాయిలాండ్ అనే దేశాలకి సంబంధించి వస్తుందండి. భారత్ మరియు థాయిలాండ్ అనే దేశాలు అంటే ఇరు దేశాల యొక్క నావికాదళ సిబ్బంది యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంది అనే వాటికి సంబంధించి వస్తుందండి. సో ఇండో థాయ్ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఏ సంవత్సరం నుంచి నిర్వహించబడుతుందంటే 2005. అంటే యుద్ధ విన్యాసాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2005 నుంచి మనకి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. రీసెంట్గా అరేబియన్ సముద్రంలో జరిగిందని. అయితే ఈ యుద్ధ విన్యాసంలో మన ఇండియా నుంచి ఇండియన్ నేవల్ షిప్, దాన్ని ఐఎన్ఎస్ అంటాం, ఇండియన్ నేవల్ షిప్ సర్యూ అనేది పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా థాయిలాండ్ నేవల్ షిప్ క్రబీ అనే షిప్ రెండు ఈ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందని క్వశ్చన్ అడగచ్చు. ఇండో థాయ్ కార్పాట్ యుద్ధ విన్యాసంలో భారత్కి చెందిన ఏ షిప్ పాల్గొంది, థాయిలాండ్కి చెందిన ఏ షిప్ పాల్గొంది అనేది క్వశ్చన్ వేయచ్చు. భారత్కి చెందిన సరియూ అనే ఇండియన్ నేవల్ షిప్ పాల్గొంటే థాయిలాండ్కి చెందిన కర్బీ కాదండి, ఇక్కడ స్మాల్ కరెక్షన్, థాయిలాండ్కి చెందిన క్రబీ అనే నేవల్ షిప్
ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొనడం జరిగిందని. సో ఈ పరంగా వీటి గురించి మనం చెప్పచ్చు. సో థాయిలాండ్ కంట్రీ క్యాపిటల్ కనుక తీసుకుంటే మనకి బ్యాంకాక్ అనేది వస్తుంది. థాయిలాండ్ కంట్రీ క్యాపిటల్ బ్యాంకాక్. కరెన్సీ థాయ్ బట్ అనేది వస్తుంది, థాయ్ బట్. ప్రజెంట్ థాయిలాండ్ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే ప్రయూత్ చాన్ అనే పేరు వస్తుంది. సో ప్రయూత్ చాన్ అనే పర్సన్ని ఏ దేశానికి సంబంధించి మనం ప్రధానమంత్రిగా చెప్తామంటే థాయిలాండ్ అనే దేశానికి సంబంధించి వచ్చే ప్రధానమంత్రి. సో ఇండో థాయ్ కార్పెట్ యుద్ధ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే భారత్ మరియు థాయిలాండ్. ఎక్కడ జరిగింది, ఇరు దేశాలకి సంబంధించి ఏ షిప్పులు పాల్గొన్నాయి, అసలు యుద్ధ విన్యాసాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో యుద్ధ విన్యాసాలకు సంబంధించి మనకి సపరేట్గా క్వశ్చన్ అడుగుతాడండి. ఆర్మీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, నేవీకి సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు 1-2 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో భారత్కి థాయిలాండ్కి సంబంధించి వచ్చే నేవల్ ఎక్సర్సైజ్ ఉండేది, అర్థమవుతుందండి, నేవల్ ఎక్సర్సైజ్. అదే భారత్కి థాయిలాండ్కి సంబంధించి వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం పేరు కనుక తీసుకుంటే అగ్ని వారియర్ అనే పేరు వస్తుందండి. సో అగ్ని వారియర్ అనే ఎక్సర్సైజ్ కావచ్చు, యుద్ధ విన్యాసం కావచ్చు, భారత్ మరియు థాయిలాండ్ దేశాలకు సంబంధించి వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసంగా మనం తీసుకుంటాం. సో ఒకసారి కంప్లీట్గా యుద్ధ విన్యాసాల గురించి మనం ఒక వీడియో అనేది చేద్దామండి. సో కొన్ని టాపిక్స్ ఉన్నాయి ముఖ్యంగా, వాటి గురించి మనం సెపరేట్గా వీడియో అనేది చేద్దాం. సో థాయిలాండ్ దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే ప్రయూత్ చాన్. ప్రజెంట్ మనకి ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుందండి. కరంబీర్ సింగ్ అనే పర్సన్ని ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్గా చెప్తాం. సో కరంబీర్ సింగ్ ఇండియన్ నేవీకి ఎన్నో చీఫ్ అంటే 24. ఇండియన్ నేవీ డే మనకి December 4th మనం చెప్పచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించి ఫస్ట్ చీఫ్ ఎవరంటే రామ్దాస్ కటారి అనే పేరు వస్తుందండి. రామ్దాస్ కటారి అనే పర్సన్ ఇండియన్ నేవీకి సంబంధించి ఫస్ట్ చీఫ్గా, కరంబీర్ సింగ్ని 24th చీఫ్గా మనం చెప్పచ్చు. సో ఇవన్నీ మనకి ముఖ్యమైన అంశాలుగా వస్తాయి. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.